మళ్ళీ వచ్చిందా? Enough! Go away! సార్ ఐ గాట్ ఇట్ సార్. ఇంకా మీరు ఆ 4 ప్లే మానేసి పవర్ ప్లేకి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వైబ్రేటింగ్. జురాసిక్. No. 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 Sir, no. 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 ఏంట్రా సార్? సారీ సార్, ప్లీజ్ తీసుకోండి సార్. వర్షంలో రెయిన్ కోట్ లేకుండా తెలిస్తే మీకే డేంజర్ సార్. మ్యామ్ కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఫర్ మినిట్? సార్ తన దగ్గర ఉంది, మధ్యలో అంతరాయం కలిగించుకో. అంతరాయం కలిగించక ఎవరికి కలిగించారు అంతరాయం? అసలు నేను పడ్డ వేదన మీకే. ఓకే ఓకే ఓకే. No, it was there. So, I really had a good time and... Oh yeah, అప్పుడే అడుగుదాం అనుకున్నా, ఈ టాటూ ఏంటి? ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్న అమ్మాయి ప్రేమ, అదొక భ్రమ. Hot and emotional. I like that. You're the best I've ever had. మళ్ళీ కలుద్దామా? అర్థమైంది, వద్దు. I think it's best this way. రే కిషోరా, అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా, అసలే ఆలస్యమైంది. అన్నయ్య, నాకు వదిన చాలా నచ్చింది. నువ్వేం చేస్తుంటావు భూమా? భూమా కాదండి, సుమ. ఏదో ఒకట్లే గాని ఏం చేస్తుంటావని. నేను మెడిసిన్ చదువుతున్నానండి. న్యూరో సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కల. వైద్య వృత్తా? మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా? అంటే నాకు అర్థం కాలేదు. పోనీ నీకు వంట చేయడం వచ్చా? ఉమా, పోనీ బట్టలు ఉతకడమైనా వచ్చా? ఉమా కాదండి, సుమ. నాకు బట్టలు ఉతకడం రాదు, వంట చేయడం రాదు, ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు. అంటే మా శాంతో కాలక్షేపం చేస్తున్నావన్నమాట. సుమా సుమా వెళ్ళొద్దు, పోర్ ఫోబో సుమా వెళ్ళొద్దు. SUMA సుమ. ఉమా కాదు, ఉప్మా కాదు. అంత కష్టమా పలకడం? అది కాదు బుమా. అయ్యో చి చి చి. సుమా సుమా. వాళ్ళు నాతో అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు? మీ అమ్మని అక్కల్ని పట్టుకొని కూర్చో. నీకు నాకు terminado. ఇస్తూ అక్బర్ కొంచిగో. కొంచిగో. సుమ వెళ్ళిపోయింది, స్కార్ఫ్ మిగిలిపోయింది. సుమా సుమా. మీరు మనుషుల రాక్షసుల? ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికొస్తే అలా అవమానిస్తారా? బుద్ధి లేదు. నోర్మై నాన్న, వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు? నువ్వు నోర్మై సంగీత. సుమలో వంట మనిషిని చూడలేదు, నా జీవిత భాగస్వామిని చూశాను. అయినా ఆడవాళ్లు పుట్టింది వంట చేయడానికి, బట్టలు తోడానికేనా? ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్లే, మేం కాదు. మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు. మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా? ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న? బట్టలు ఉతికావా? రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా, లేకపోతే కొంప కంపైపోద్ది. చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు. దానికి నేను పని మనిషిని పెట్టుకుంటాను. పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న. తేరగా దొరుకుతారు. మరి నేను నేర్చుకుంటాను, నేనే చేసుకుంటాను. అక్కర్లేదు, ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను.
అన్నయ్య శ్వేత, ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను. నీకు నీ అన్నయ్య ఉన్నాడు. రై భోంచేసేళ్ళు. కానీ చూశారుగా, వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ. ఈమె పెద్దక్క, ద బ్యాడ్ కాప్. ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు. ఈమె చిన్నక్క, ద గుడ్ కాప్. అదే మ్యాటర్ ని ప్రేమతో చెప్పి చంపేస్తారు. చంపటం మాత్రం కామన్. ఈమె చెల్లి. చెల్లి అంటే మా బాస్ కి ప్రాణం. తాతగారి ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా, ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు. మా బాస్ కి 12 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మా బాస్ ఫాదర్, మదర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే. సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం, బ్యాడ్ కాప్ లా బెదిరించడం రెండూ వచ్చు. సుమా, అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఆ రోజు అంటే ఆ రోజే కాదు, అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట. డిప్రెషన్ లో దేవదాస్ లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి. ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు. సుమా, 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 సుమా. యో పెసోవాస్, పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట. Hola, Sam. ఇది మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్. You know me, Isabella. ఆగండి, ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను. నమస్కారం శామ్. అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా. నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని. నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది. నీకిష్టమైతే ఎప్పుడైనా ఓ కిన్నెడు కాఫీ తాగుదామా? ఇంతకన్నా ఏం లేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించకు శామ్. I love you. No. I like you. I like you. O sea, tan bonita. అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు, బంధాలు అనుబంధాలు బుల్షిట్ అని, అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు ప్రతి రాత్రి వసంత రాత్రి. Meu, ela é muito top. Eu vou falar com ela. Nossa, Ela é muito bonita. Eu curti, eu pegava fácil. హే అవంతిక